గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 మెడికల్ కళాశాలలు పూర్తయి అక్కడ తరగతుల నిర్వహణతో పాటు వైద్య సేవలు కూడా అందుతున్నాయి. మిగిలినటువంటి 12 మెడికల్ కాలేజీలు కూడా 80% పనులు పూర్తయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ 17 మెడికల్ కళాశాలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈరోజు అభివృద్ధి చేసేందుకు చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో ఆ కేబినెట్ తీర్మానించిన నాటి నుండి నేటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తూ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతోనే మెడికల్ కళాశాల నిర్వహణ జరగాలని కోటి సంతకాల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రజలను ఆకర్షితులు చేస్తున్నటువంటి ఈ పీపీపీ మోడ్ వైద్య మెడికల్ కళాశాలలో ఎటువంటి అనర్థంకి దారితీస్తుంది, ఆ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిస్తే ఎటువంటి మేలు, అదేవిధంగా ఒకవేళ కనుక ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిస్తే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఆ వైద్య విద్య నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు అందుతుందా లేదనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెడికల్ కౌన్సిల్ నెంబరు అదేవిధంగా సీనియర్ డాక్టర్ చేపల సుధాకర్ గారు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ పీపీపీ మోడ్లో మెడికల్ కళాశాలను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది. ఒక డాక్టర్గా ఇప్పటికే కోట్ల రూపాయలు ఇస్తే కానీ వైద్యులు అయ్యే పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటీకరణ భాగస్వామి అయితే ఇవి మళ్ళీ ఇంకా కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంటుంది. పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ కన్నా మనకి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎక్కువైతే పేదలకి వైద్య సదుపాయాలు కూడా ఎక్కువ అవుతాయి. దాంతోపాటు మనకి పేదవాడు చదువుకోవడానికి 50% సీట్లు కాలేజీల్లో వస్తాయి. ఇప్పుడు ఒక్కసారి 17 కాలేజీలు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటివరకు కంప్లీట్ అయింది ఒక 75% ఒక అదేంటి మీరు ఆయన పాత చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఊర్లోని 75% కంప్లీట్ చేశారు. అది కూడా ప్రభుత్వం నుంచి సొమ్ము లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నాబార్డ్ నిధులతోనే 75% పూర్తి చేశారు. మనకి ఏదైనా మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మనకి బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్ చూసుకొని అనౌన్స్ చేయాలి. అంతేగాని ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసేదానికి టైం పడుతుంది. రోస్టింగ్ సిస్టంలో ప్రతి రాష్ట్రానికి కూడాను అక్కడ జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేంద్రం ఏకీపించిందంటారు? ఏకీపించలేదండి. అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 3 కాలేజీలకే పర్మిషన్ ఇచ్చింది. ఆ 3 కాలేజీలు పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు 60% నిధులు మనకి ఇస్తారు, 40% నిధులు మనం భరించాల్సి వస్తుంది. కానీ ఇందులోని మొత్తం దీంట్లోని నాబార్డ్ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ ఆ 5 సంవత్సరాల్లోని ఏ మాత్రం కూడా దాంట్లోని డబ్బులు పెట్టలేదు. ఈ డబ్బులే వాడి అందులో కూడా చాలా వరకు మళ్ళీ ఎవరికి కాంట్రాక్టులకు కూడా ఇలా దాంట్లో మొత్తం 1/4 కూడా ఫండ్స్ కాంట్రాక్ట్కి ఇది లేదు. కాంట్రాక్టర్ ఇవ్వకుండా వాడు వర్క్ చేయడు, అన్నీ అలాగే ఆగిపోయినాయి, పునాదుల స్థితిలోనే ఆగిపోయాయి. వారి ఊర్లోనే అది ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఒక మెడికల్ కాలేజీయే 75% పూర్తయింది. తక్కిన ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజీకి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, స్టాఫ్ కావాలి. వీటన్నిటికీ ప్రతి సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదంతా అంటే మీకు ఇన్ని కాలేజీలకి 1500 కోట్లు ఒక్కొక్క కాలేజీకి. ఇప్పుడు ఉన్న కాలేజీలకి 19 కాలేజీలు ప్రైవేట్ పరంలో ఉన్నాయి, ప్రైవేట్ 19 గవర్నమెంట్ దీంట్లో ఉన్నాయి. ఈ మరి 19 కాలేజీలకి పెట్టాలి, ఇప్పుడు వచ్చిన కాలేజీలకి పెట్టాలి అంటే బడ్జెట్ మీరే ఆలోచించుకోండి. హెల్త్ బడ్జెట్ ఎంత, దాంట్లో ఎంత ఖర్చు పెడతాం అంటే ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి నిర్మించడానికి ఆయన శంకుస్థాపన చేయడం అని అనొచ్చా? అది పొరపాటు అండి. అది పొరపాటు. అది ఆలోచించి చేయవలసిన పని. ఒక్కసారి 17 మెడికల్ కాలేజ్ ఇచ్చామంటే దానికి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా చేస్తాము, స్టాఫ్ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్, ఎంత దాన్ని మనం భరించగలమా అని చేసి ముందు చూపుతోనే ఆలోచించి చేస్తేనే అవుతుంది. ఇప్పుడు ప్రైవేటు అదే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నారు కదా, దీంట్లో ఏమవుతుందంటే మీకు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఏమో దాని మీద పూర్తి ఆధిపత్యం ఉంటుంది. 50% సీట్లు పేదవారికి వస్తాయి, పేదవారికి అక్కడ వైద్యం జరుగుతుంది. వాళ్ళంతా వాళ్ళు దానికి అన్నిటికీ కట్టుబడి ఉండాలి. తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ది హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ టు ది గవర్నమెంట్.
కానీ ఈరోజు ప్రైవేటు భాగస్వామి గనక మెడికల్ వ్యవస్థలో వస్తే ఇప్పటికే అందన ద్రాక్షగా ఉన్నటువంటి వైద్య విద్య అందక రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందని పరిణామాలు చోటు చేసుకుంటే ఒక అప్రతతా భావం ఇప్పటికే మెడికల్ వ్యవస్థ మీద. లేదండి, ఇప్పుడు మీకు ఈ 17 మెడికల్ కాలేజీలు వస్తే మీకు నేను చెప్తున్నాను కదా, అది ఉపయోగపడేదే కదండి. ఇప్పుడు అది రాకుండా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా జరిగేది టైం పడుతుంది. టైం పట్టే లోపల మనకి అది కోల్పోతున్నాం మనం. అది కోల్పోకుండా ఉండాలంటే వేగంగా మొదలవాలి. ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామికి ఇచ్చామనుకోండి, అది 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతే మనకి 3 సంవత్సరాల వెంటనే మనకి సీట్లు వస్తాయి. పేద ప్రజలకి, పేద విద్యార్థులకి సీట్లు దొరుకుతాయి, పేద ప్రజలకి వైద్యం జరుగుతుంది. అంటే కళాశాల నిర్మాణానికి 3 సంవత్సరాల వ్యవధి మీరు అంటున్నారు, కానీ 60 ఏళ్ళ పాటు ఆ ప్రైవేట్ భాగస్వామిదారుడికి హక్కు ఉంది ఆ కళాశాల మీద. కూటమి ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇవ్వడం అంటే నేను ఇప్పుడు దానికి చెప్తున్నా కదా, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడి ఖర్చు పెట్టిన డబ్బులు వాడికి వచ్చిన వెంటనే హీ హ్యాస్ టు హ్యాండ్ ఓవర్ ది కాలేజ్ అండ్ హాస్పిటల్ టు ది గవర్నమెంట్. అది చూడాలి, అది ఎన్ని సంవత్సరాలు ఏమిటి అన్నది ఆ క్యాలిక్యులేషన్. అంటే 60 సంవత్సరాలు ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఆ మెడికల్ హాస్పిటల్లో మెడికల్ సీట్లు కావచ్చు, వైద్యం కావచ్చు, ఇవన్నీ కూడాను రోగులకు దూరం అయ్యే పరిణామాలు కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఉపయోగం చూసుకోవాలి, మనకి ఎంత దాంట్లో బెనిఫిట్ వస్తుందో చూసుకోవాలి. అంతేగాని ఇలా మనం కాలం ఏర్పడుతుంటే మనకి సీట్లు తగ్గుతుంటే తక్కువగా ఉంటే ఎక్కువగా పెరగవు. అది చూసుకోవాలి. ఇప్పుడు 17 కాలేజీలు ప్రారంభించడమే తప్పు. ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే మనం వేరే ఇది చూసుకోవాలి. ప్రైవేట్ భాగస్వామ్యం గనక ఇన్వాల్వ్ చేయకపోతే ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం సంపూర్ణంగా పూర్తవదు, నిర్వహణ కూడా అందుబాటులో ఉండదండి, టైం పడుతుందండి, ఎక్కువ రోజులు పట్టిపోతుంది. అందుకోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే కూడా మీకు ఏంటి స్టేట్కి ఇచ్చేది ఏంటంటే 3 కాలేజీలు 4 కాలేజీలు ఇస్తుంది ప్రతి స్టేట్కి. అందులో స్టేట్కి ఇచ్చిందంటే అందులో 60% భాగస్వామ్యం ఉంటుంది కదా, మనం 40% పెట్టుకోవాలి. అవి మన దీంట్లో గవర్నమెంట్ దీంట్లో చేయొచ్చు. అది ఆలోచించుకోవాలి. అది ఆలోచించకుండా ఏదో చెప్పి నేను ఈరోజు 17 కాలేజీలు ఆయన ప్రారంభిస్తాడు. అది తప్పు. మనం ఖండించవలసిన అవసరం ఉంది. అది అందరూ అర్థం చేసుకునే అవసరం ఉంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ చూసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్కి ఏంటి మంచి జరుగుతుందో చూసుకోవాలి, సేవలు ఎలా మెరుగుపరచాలో చూసుకోవాలి. ఈ లోటు బడ్జెట్తో అని మనం ఇలా మొదలెట్టి చేసేది అది అలా ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో జరిగిందే మళ్ళీ జరుగుతుంది. అది సమ్మతమైతే ప్రజలకే మనం వదిలేద్దాం. ప్రస్తుతాన్ని ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు 1 కోటి సంతకాల కార్యక్రమానికి కూడాను వారు పిలుపునిచ్చారు. దానికి కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. నిజంగానే ఈరోజు ఈ 17 మెడికల్ కళాశాల కనుక ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఒక అప్రతతా భావం నెలకొనుంది. లేదు సార్, అది 1 కోటి సంతకాలు అంటే ఆ సంతకం పెట్టిన వాడికి అసలు ఏమిటి మెడికల్ కాలేజీ ఏమిటి, దానికి ఏం చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అదంతా వాళ్ళకి అవగాహన లేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజల్లోకి వెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటవుతుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అవన్నీ చెప్తే డెఫినెట్గా ప్రజల్లోని చైతన్యం వస్తుంది. మీకు చైతన్యం వస్తేనే బాగుపడుతుంది. ఈ 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణం కనుక పూర్తయితే విదేశాల్లో వైద్య విద్య చదువుకోవడానికి వెళ్తున్నటువంటి విద్యార్థులు అటువైపు చూడకుండా ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతారంటే? తప్పకుండా అండి. మరి మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఫిలిప్పైన్స్లో వెళ్తున్నారు, చైనా వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు, వీళ్ళందరూ వీళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కదా, మన డబ్బులే కదా అక్కడ మనం ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బులు ఇక్కడ ఉండటే వాళ్ళు వెళ్ళరు కదండి. అది చాలా ఉపయోగం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు మేము మెడికల్ కౌన్సిల్లో మేము ఫేస్ చేస్తున్నాం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అని. కోవిడ్ టైంలోని వాళ్ళు ఏమో ఆన్లైన్ క్లాసుల్లో చేస్తారు. మీకు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ఏమో చదివిన పాస్ అయిన తర్వాత హౌస్ సర్జన్స్ ఏదైనా ఉంటుంది, ఆన్లైన్లో అయితే పేషెంట్ ఇది లేకుండా మనం ఏం చేస్తామండి, ఏం నేర్చుకుంటామండి? పేషెంట్లు ఉండాలి కదా, పేషెంట్లు ఉంటేనే కదా. దాని గురించి ఇచ్చేయకుండా దాని గురించి అవుతుంది, కోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, వాళ్ళకి ఏమో చేసిన వాళ్ళకి సర్టిఫికేట్లు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది అలాంటివన్నీ నివారించవచ్చు కదండి. మన దగ్గర చదువుకుంటే మన దగ్గరే హౌస్ సర్జన్స్ చేస్తారు. వాటి వలన ఉపయోగం ఉంటుంది, మన రాష్ట్రానికి ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడుతుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్యం పట్ల ఆర్థిక లేమిని కాజ్గా చూపించి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు ఆ ఆస్తులు, అది వ్యవస్థను కూడా అంటకట్టే ప్రయత్నం. తప్పండి, అయితే చాలా తప్పు. ఏదైనా అభివృద్ధి కావాలంటే మీరు ప్రతి దగ్గర చూడండి,
ఇప్పుడు ప్రతిదీ దానికి గవర్నమెంట్ ప్రైవేట్ ఇది చేస్తేనే డెవలప్ అవుతుంది. ఓన్లీ గవర్నమెంట్ ఇప్పుడు అన్నీ గవర్నమెంట్ ప్రైవేట్ దీంట్లోనే సాగుతున్నాయి మొత్తం దేశంలోని. పై దేశాల్లో కూడా అదే జరిగితేనే అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్యంలో మాత్రం కోట్లాది రూపాయల ఆస్తులు, ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 60 నుండి 80 ఎకరాలు స్థలం ఉంది. ఆ స్థలాన్ని అప్పనంగా అప్పచెప్పేందుకు ఇదొక కుతంత్రం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. మరి ఇంతకుముందు జరిగింది వాళ్ళ దీంట్లోనే కదండి ఇవన్నీ జరిగాయి. ఆ భూములన్నీ ఏమయ్యో మీ అందరికీ తెలిసినవే, ప్రజలకి అందరికీ తెలిసినవే. దాని మీద ధరలు ఎలా వచ్చాయి, ఏమొచ్చాయి, ఎలా తీసుకున్నారు అన్నది. దీంట్లో మరి కుతంత్రం అంటే నేను దానికి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ ఈరోజు వాళ్ళు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకర్షితులు అవుతారా? ఇవి మళ్ళీ ప్రైవేట్ భాగస్వామ్యంతో కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేందుకు ఆ నిర్మాణాలు చేపట్టడానికి ఆవశ్యకత కనిపిస్తుంది. ప్రభుత్వం అంటే నేను మీకు ముందే చెప్పాను, ఇట్ టేక్స్ టైం. మీరు అన్ని 17 కాలేజీలు అంటే ఇప్పుడు మీకు ఉన్న 5 కాలేజీలు 12 కాలేజీలు, మరి ఫ్యూచర్లో కాలేజీలు పెరగాలి అన్నా మీకు బడ్జెటరీ శాంక్షన్స్ మీరు అన్నీ ఆలోచించాలి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ 60% ఉండడంతో కొన్ని కాలేజీలు జరుగుతాయి, అన్ని కాలేజీల్లో మన అన్ని బడ్జెట్ అంతా దీనికి ఖర్చు పెట్టాలంటే తక్కినవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం తక్కిన పథకాలు కూడా చూసుకోవాలి కదండి, రైతుకు చూసుకోవాలి. మన మెయిన్ ఏంటంటే 3 పిల్లర్స్, 3 అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్, ఈ 3 కదా. ఈ 3 చూసుకోవాలి. దీంతోపాటు పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఇవన్నీ అభివృద్ధి. ఇప్పుడు మరి పరిశ్రమలన్నీ ప్రైవేట్ పరిశ్రమలు, గవర్నమెంట్ పరిశ్రమలు రావట్లేదు కదండి. ఎందుకు రావట్లేదు? ఇట్స్ ఏ బడ్జెటరీ శాంక్షన్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కాలేజీ మొదలెట్టేస్తాం, తర్వాత మెయింటెనెన్స్ మీకు ప్రతి కాలేజీ మీద 1500 కోట్లు అంటే, అలా ఎన్ని కాలేజీల్లో 1500 కోట్లు అంటే బడ్జెట్ ఎంత ఇదో అవుద్ది. మనకి మెడికల్ బడ్జెట్ ఎంత, ఏం చేయాలి అన్నది అంతా దే హ్యావ్ టు ఫైనాన్స్ వాళ్ళు ప్లాన్ చేయాలి. అంతా చేస్తే కానీ ఇదేమో అందరూ ప్రజలు విజ్ఞప్తి ఆలోచించండి, ఏమైనా ఉంటే ఖండించండి, లేకపోతే ఎంకరేజ్ చేయండి గవర్నమెంట్కి. అదే చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే 17 కళాశాల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉందో ఆ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు 17 మెడికల్ కళాశాలను ఏకంగా ఒకేసారి నిర్మించాలన్నటువంటి ఆలోచనే తప్పు. కేవలం కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రతిపాదిస్తే, వాళ్ళు అనుమతిస్తే, ఇంకా ఉన్న ఏవైతే 14 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీ శంకుస్థాపన దుందుడుగు వ్యవహారం చర్యే ఈరోజు ఆ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మాణాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో అది నడుస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసినట్టయితే ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరగా పూర్తి ఆంధ్రప్రదేశ్లో వైద్యంతో పాటు ఈరోజు వైద్య విద్య కూడాను అతి తక్కువకే అందుబాటులోకి వచ్చి వారి ఆశయానికి అనుగుణంగానే ఈరోజు మెడికల్ కాలేజీలు ఉండబోతున్నాయని చెప్పి డాక్టర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ రద్దంతానికి ప్రజలు కనెక్ట్ అవుతారా, లేకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.